హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజుగారు అమ్మాయి ఛానల్. దిస్ ఈజ్ విశాలాక్షి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మీకోసం ఒక రెసిపీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. అది చేపల పులుసు. నేను చేసిన అవుట్పుట్ ఇలా వచ్చింది. ఇప్పుడు ఇది ఎలా చేస్తానో చూడండి. ముందుగా ఫ్రెష్గా ఫిష్ పీసెస్ తీసుకుందాము. వీటిని బాగా కడిగేసుకొని కొంచెం పసుపు అండ్ కారం అండ్ సాల్ట్ మీకు ఎంత కావాలంటే దానికి తగినంత వేసుకోండి. బాగా మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందు ఇవన్నీ మా చేప ముక్కలకు పట్టేలాగా మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఇది ఏంటంటే ఫస్ట్ ఫ్రై చేసిన తర్వాత పులుసులో వేసుకోవడానికి ఈ ప్రాసెస్ అండి. మా ఇంట్లో ఇలానే తింటారు. చాలామంది ఫ్రై చెయ్యరు, అది వేరే స్టైల్, ఇదొక స్టైల్ అండి. సో పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసిన ముక్కలు వేసేసుకుందామండి. బాగా డీప్ ఫ్రై అవ్వకూడదండి, ఒక మీడియంగా ఫ్రై అయితే చాలు. బాగా డీప్ ఫ్రై అయిపోతే ఏమవుతుందంటే ఆ ఫ్లేవర్ మారిపోతుంది. మీరు బాగా డీప్ ఫ్రై చేసుకోండి, ఇలా చెప్పాను అనుకోకండి. నేనైతే దీనికోసం ఒక 4 ఆనియన్స్ తీసుకుంటున్నాను అండ్ 2 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నానండి. కొంచెం కొత్తిమీర తీసుకుంటున్నాను. 2 పచ్చిమిరపకాయలు, ఎందుకంటే స్పైస్ తక్కువ తింటాము. సో మీకు తగినంత తీసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ మనం క్లీన్ చేసేసుకొని పీసెస్ తీసుకుందాం. స్పైస్ మీరు ఒకవేళ ఎక్కువ తిన్నారు అంటే ఇంకా ఒక 2-3 మీరు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. నేనైతే నాకు 2 చాలు. ఇంట్లో చిన్న పాప ఉన్నది అండ్ మా ఇంట్లో కూడా తక్కువ కారం తింటారు. ఈ ఆనియన్ పీసెస్ మనం ఇలా కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసేసుకొని ఇవి మిక్సీ చేసుకోవడానికి, చాలామంది పెద్ద పీసెస్ చేపల పులుసులో వేసుకుంటారంటండి, కానీ మా ఇంట్లో ఇష్టపడరు. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇలా పెద్దగా పీసెస్ కట్ చేసేసుకొని మిక్సీ చేసేస్తానమాట. సో దానికోసం ఇలా కట్ చేసుకుంటున్నాను, మనకు కొంచెం ఈజీగా బ్లెండ్ అవ్వడానికి. సో ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కట్ చేసిన ఆనియన్ పీసెస్ మనం జార్లో వేసుకుందామండి. మిక్సీ జార్ తీసుకొని అందులో ఆనియన్ పీసెస్ వేసేసుకుందాం. ఆనియన్ పీసెస్ వేసేసుకొని ఇప్పుడు మనం ఇందులో కొంచెం కావాల్సిన మసాలా సామాన్ వేసుకుందాం. అవి ఏంటంటే లవంగాలు, ఇలాచి, చెక్క అన్నమాట. సో లవంగాలు నేను ఒక 6 పీసెస్ తీసుకున్నానండి. అండ్ ఇలాచీ కూడా ఒక 4 పీసెస్ తీసుకున్నాను. అండ్ దాల్చిన చెక్క అయితే ఒక 2 పీసెస్ కింద చేసుకున్నాను. ఒకటే చిన్నది ఒక 2 పీసెస్ చేసుకుని వేసుకుంటున్నాను. దాల్చిన చెక్క కూడా మరీ ఓవర్ అయిపోతే మన ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుంది. సో అంత బాగోదు. ఇదైతే క్వాంటిటీ సరిపోద్ది. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మా అత్తయ్య గారు చేశారు ఫ్రెష్గా మార్నింగే. సో ఇది ఉందని నేను వేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే మీరు ఫ్రెష్గా అల్లము వెల్లుల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న పీసెస్ తీసుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇది ఇప్పుడు మనం గ్రైండ్ చేసే లోపల ఫిష్ పీసెస్ తీసేసుకుందాం. సో మనం ఫ్రై చేసిన ఫిష్ పీసెస్ ఇలా ఉంటే చాలండి. ఈ ఫిష్ పీసెస్ అన్నీ మనం ప్లేట్లో తీసేసుకుందాము. మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది, మరి డీప్ ఫ్రై అయితే బాగోదు. ఈ ఫిష్ పీసెస్ అన్నీ మనం ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు నేను తీసుకున్న ఫిష్ పీసెస్ ఫ్రై చేసినవన్నీ ఇలాగ వచ్చాయండి, చూసారు కదా. ఇలా ఉంటే సరిపోతుంది. సో మనం ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్లోనే మనం ఇప్పుడు ఇది ఆనియన్ పేస్ట్ చేసుకుంటున్నాం కదండి. ఆనియన్ పేస్ట్ చేసుకొని ఇందులో వేసేసుకుందాం. అది ఆనియన్ పేస్ట్ చేసుకున్నాను నేను, ఆ మసాలా అదిని ఇందులో వేసేసుకుందాము. కొంచెం ఇందులో వేసుకుందాం. ఇక్కడ మీకు మెయిన్ చెప్పాల్సింది ఏంటంటేనండి, ఈ ఆనియన్ పేస్ట్లో మనం ఇంకా అల్లం వెల్లుల్లి మసాలా ఇవన్నీ వేసాం కదా. ఈ ఆనియన్, ఈ ఆయిల్ ఇదంతా బాగా కుక్ అవ్వాలి, బాగా ఫ్రై అవ్వాలి. ఇందులో పచ్చి స్మెల్ పోయేంత వరకు కుక్ అవ్వాలన్నమాట. బాగా వేగాలి. వేగకపోతే ఆ ఆనియన్ పచ్చి స్మెల్, ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కలిపి మనకి చింతపండు పులుసు వేస్తాం కదా, చేపల పులుసు అంత టేస్టీగా ఉండదు అనమాట. పచ్చి స్మెల్లా వస్తుంది, ఆనియన్ పేస్ట్ అలాగ వస్తుంది. సో ఇది కొంచెం మనం బాగా వేయించుకోవాలి, బాగా మగ్గించుకోవాలి. నేను ఇందాక తీసుకున్న 2 పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఈ యొక్క 4 పీసెస్ లాగా కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను. అవి కూడా ఒకసారి ఫ్రై చేసేద్దాం. బాగా వేగాలండి, వేగితేనే మనకి టేస్ట్ తెలుస్తుంది చేపల పులుసు. సో ఇలాగ బాగా వేపుకొని మనం ఒకసారి కలుపుకుందాము. కలిపేసుకొని
ఏంటంటే ఇది బాగా మగ్గనివ్వాలి మనం. ఇందులో కొంచెం పసుపు అది యాడ్ చేసేస్తాను. కొంచెం పసుపు, ఒక స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఆల్రెడీ ఫిషెస్ మ్యారినేట్ చేసిన దాంట్లో వేసాను కాబట్టి. అండ్ ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేను. ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మీరు చూసుకొని వేసుకోండి. ఆ మ్యారినేషన్లో మీరు ఎంత సాల్ట్ వేస్తారో దాన్ని బట్టి ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకొని ఈ పసుపు, సాల్ట్, ఈ ఆనియన్ పేస్ట్ ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత మీరు ఒకసారి మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని కొంచెం బాగా మగ్గాలి, వేగనివ్వాలి. బాగా వేగాలండి. వేగిందో లేదో చూద్దాం. చూసారా ఇందాకడ ఇప్పుడు కొంచెం మనకి కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది కదా. కొంచెం దగ్గరికి అయ్యింది. ఇది కొంచెం బాగా వేగింది కాబట్టి మనం కారం యాడ్ చేసుకుందాం ఇందులో. నేనైతే ఒక స్పూన్ ఫుల్గా వేసాను కారం. ఎందుకంటే ఆల్రెడీ మ్యారినేట్ చేసిన దాంట్లో కారం వేసాను, మీకు ఆల్రెడీ తెలుసు. సో నేను ఇప్పుడు కారం తక్కువ వేసానండి. మా ఇంట్లో కూడా కొంచెం స్పైసెస్ తక్కువే తింటారు, కారం తక్కువ తింటారు. సో నేను చూసుకొని వేసుకుంటున్నాను. మీరు కూడా కారం ఒకవేళ ఎక్కువ తింటే తీసుకోండి. చింతపండు అంత తీసుకున్నాను. టమాటా ఎంత ఉందో అంత సైజులో చింతపండు తీసుకున్నాను. యాక్చువల్గా టమాటా చాలామంది వాడరు, కొంతమంది వేసుకుంటారు కానీ పీసెస్ వేసుకుంటారు. మాకు అలా పీసెస్ తగిలితే మా ఇంట్లో వాళ్ళకి నచ్చదు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ తీసుకున్న చింతపండు, ఈ టమాటాని పీసెస్ కింద కట్ చేసి కొంతసేపు నానపెట్టేస్తాను వాటర్లో నానపెట్టేసి ఆ టమాటో, ఆ చింతపండు చూపిస్తాను ఆగండి మీకు. ఇదిగో ఇలా ఆ టొమాటో, చింతపండు ఒక బౌల్లో నానబెట్టుకుని ఇది ఇప్పుడు కొంచెం నేను దగ్గరికి గుజ్జులా చేసుకుంటాను అనమాట. ప్యూరీ వచ్చేటట్టు. నానిన తర్వాత చింతపండు బాగా వస్తుంది. సో అలా మిక్స్ చేసుకుని ఆ టమాటా కూడా కొంచెం మనం గట్టిగా అనుకోవాలి. ఎందుకంటే మనకి హ్యాండ్తో కాబట్టి కొంచెం గట్టిగా పేస్ట్లా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అంటే ఆ టమాటోకున్న ఫ్లేవర్ కూడా మనకి దిగాలి కదా. సో ఆ టమాటో, ఆ చింతపండు కలిపి వచ్చే రసం చాలా బాగుంటుంది. ఒక ఫ్లేవర్ వస్తుంది టమాటోలోంచి. సో ఆ పులుపు ఈ పులుపు బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నేను చింతపండు వేసేసుకుంటున్నాను. మసాలా వేగింది కదా, సో అందులో చింతపండు వేసుకుంటున్నానండి. ఇలా వస్తుంది. కలర్ కూడా చూసారా కొంచెం రెడ్ షేడ్ కనిపిస్తుంది. రెడ్ షేడ్ అండి, మనం వాటర్ ఇలా వేస్తున్నప్పుడు మనకు కొంచెం రెడ్ షేడ్ కనిపిస్తుంది కదండి. చింతపండు పులుసు అలా వేస్తున్నాం అనమాట. ఇంకా కొంచెం ఉంది, నేను వేసేస్తున్నాను. చింతపండు పులుసు కొంచెం లైట్ షేడ్ కనిపిస్తుంది. సో ఇలా పులుసు వేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకుందాం. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఇందులో కొంచెం నేను ఏమంటారు దాన్ని, కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తానండి. ఇప్పుడే కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఫ్లేవర్ మనకి దిగుతుంది అనమాట. ఆ కొత్తిమీరలో ఒక ఫ్లేవర్ ఉంటుంది కదా, ఆ కొరియాండర్ ఫ్లేవర్ మనకి పులుసుకు పడుతుంది, బాగుంటుంది. చాలామంది వేసుకుంటారు. ఇన్ కేస్ ఎవరైనా వేసుకోలేని వాళ్ళు ఉంటే ఇలా కూడా ట్రై చేయండి. అండ్ కర్రీ లీవ్స్ కూడా వేస్తాను, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తాను. సో ఇలా యాడ్ చేసిన తర్వాత కొంతసేపు మూత పెట్టుకుంటానండి. ఇది బాగా మగ్గాలి. చింతపండు కొంచెం మగ్గితే ఆ కొరియాండరు, ఆ కరివేపాకు, కొత్తిమీర ఫ్లేవర్ దిగుతుంది అనమాట. సో ఇప్పుడు ఒకసారి తీసుకొని మనం చూసుకుంటున్నాం కదండి, ఇలా వస్తుంది కన్సిస్టెన్సీ. కొంతసేపు అలా ఉంచుకొని ఇందులో నేను ఇప్పుడు ఫిష్ పీసెస్ యాడ్ చేసేస్తాను. ఇప్పుడు ఆ చింతపండు కొంచెం మనకు వాటర్లా ఉంది కదా, అది ఇప్పుడు ఈ ఫిష్ పీసెస్ కలిపి మగ్గుతాయి అన్నమాట. బాగా మరగాలి. చేపల పులుసు ఎంత మరిగితే అంత టేస్టీ అండి. అలా అని చెప్పి దగ్గరికి అయిపోతే పులుసులా ఉండదు, కొంచెం మనకి గ్రేవీలాగా రావాలి. ఆ కన్సిస్టెన్సీ బాగుండాలి. సో ఇలా వేసేసుకుని మూత పెట్టేసుకుంటానండి. ఒకసారి చూద్దాం మన చేపల పులుసు ఎలా ఉందో. కన్సిస్టెన్సీ ఇలా వస్తుందండి. చూసారా కొంచెం దగ్గరికి వచ్చిందా, కొంచెం దగ్గరికి చిక్కబడింది కదా, దగ్గరికి చిక్కబడింది. నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ చేశాను, నాకు అంత సాల్ట్ అనిపించలేదు, కొంచెం వేసుకుంటున్నాను. మీరు కూడా చూసుకొని యాడ్ చేసుకోండి. మరి ఫస్ట్ మనం ఎక్కువ వేసేస్తే తర్వాత బాగోదు. సో ఇలా చూసుకొని తక్కువైనా వేసుకోవచ్చు, కానీ ఫస్ట్ ఎక్కువైపోయిందంటే మళ్ళీ దాన్ని తీయడం కష్టం కాబట్టి మనం సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. మూత పెట్టేసుకున్నాను. ఒకసారి కొంచెం బాగా మరిగిన తర్వాత
చేపల పులుసు ఒకసారి చూద్దాం ఎలా వచ్చిందో. చూసారా ఎలాగుందో మన కన్సిస్టెన్సీ? చూపిస్తాను మీకు. చూడండి మనం చేసిన చేపల పులుసు ఎలా వచ్చిందో. ఇలా కొంచెం మరిగాలి. మరిగిన తర్వాత మీకు ఒక ఫిష్ పీస్ తీసి చూపిస్తాను. అది బాగా రాలేదు. ఈ ఫిష్ పీస్ చూపిస్తాను. చూసారా మనం ఫ్రై చేసాం కాబట్టి కొంచెం గట్టిగానే ఉంటుంది ఫిష్ పీసు. మనం ఎక్కువ కలపని అవసరం లేదు, ఎక్కువ కలపకూడదు చేపల పులుసు కూడా, పీసెస్ విరిగిపోతాయి. అందుకే మనం లైట్గా అలా అనుకోవాలి. ఇది మనం ఫ్రై చేసి వేసాం కాబట్టి కొంచెం చేప పీసు గట్టిగా ఉంటుంది. సో అలా అంటున్నాము. నార్మల్గా వేసింది అయితే మనం ఇంకా గిన్నెని తిప్పాలి చేత్తో. సో కొత్తిమీర వేసేస్తున్నాను. ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. చూసారు కదా మన చేపల పులుసు ఎలా వచ్చిందో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మేమైతే ఇంట్లో ఇలానే చేసుకుంటామండి. చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. బిగ్ బౌల్లోకి చేపల పులుసు తీస్తానండి. ఒక దాంట్లోకి ఒక బిగ్ బౌల్లోకి చేపల పులుసు తీసాను. అదిగో చూడండి ఎలా ఉందో చేపల పులుసు. ఇప్పుడు గరిటతో చూపిస్తాను ఆ థిక్నెస్ కూడా. అదిగో చూసారా? మీకు బాగా అనిపిస్తుందా? మీకు బాగా వచ్చినట్లు అనిపిస్తే కొంచెం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బాగుందండి ఫైనల్ అవుట్పుట్. థ్యాంక్ యూ.